అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ. నేటి అంశం రంజాన్ నెలలో చేయవలసిన 5 పవర్ఫుల్ దువాలు. రంజాన్ నెలలో దువాకి చాలా ప్రాముఖ్యత ఉంది. రంజాన్ నెలలో దువాలు తప్పకుండా స్వీకరించబడతాయి. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సహీహ్ తర్గీబ్ హదీస్ నంబర్ 1002 1002 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, రంజాన్ నెలలో దువాలు స్వీకరించబడతాయి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1753 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఇఫ్తార్ సమయంలో దువా అనేది రద్దు కాదు. కాబట్టి రంజాన్ నెలలో తప్పకుండా దువాలు చేయండి. ఇన్షాల్లా తప్పకుండా రంజాన్ నెలలో మీ దువాలు స్వీకరించబడతాయి. హిస్నుల్ ముస్లింలో ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన ఎన్నో దువాలు ఉన్నాయి. కానీ నేను ఈరోజు 5 పవర్ఫుల్ దువాలు తెలియజేస్తాను. ఈ దువాలు చాలా పవర్ఫుల్. ఈ దువాలు చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఈ దువాలు చేసింది ఎవరో కాదు, ప్రవక్తలు. ఈ దువాల గురించి ఖురాన్లో కూడా ప్రస్తావన ఉంది. మీరు ప్రతిరోజు ఎన్నో దువాలు చేస్తుంటారు, కానీ ఈ 5 దువాలు మాత్రం వదలకండి, తప్పకుండా చేయండి. మొదటి దువా, ఈ దువాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతి ఎక్కువగా చేసేవారు. ఖురాన్ సూర బకరా సూర నంబర్ 2 ఆయత్ నంబర్ 201 201 రబ్బనా ఆతినా ఫిద్దునియా హసనతన్ వఫిల్ ఆఖిరత హసనతన్ వకినా అదాబన్నార్. ఓ అల్లా, మాకు ఇహలోకంలోనూ పరలోకంలోనూ మంచిని ప్రసాదించు, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడు. ఈ దువా చాలా పవర్ఫుల్. ఇందులో ఇహలోక సాఫల్యం ఉంది, పరలోక సాఫల్యం ఉంది. అదే కాకుండా అల్లా మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడని ఈ దువాలో ఉంది. ఈ దువాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అతి ఎక్కువగా చేసేవారు. మీరు కూడా తప్పకుండా ఈ రంజాన్లో ప్రతిరోజు ఈ దువా చేయండి. రెండో పవర్ఫుల్ దువా, ఈ దువా ఆదం అలైహిస్సలాం వారు చేశారు. ఆదం అలైహిస్సలాం వారు స్వర్గంలో తప్పు చేసినప్పుడు ఈ దువా చదివారు. ఖురాన్ సూర ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత్ నంబర్ 23 రబ్బనా జలమ్నా అన్ఫుసినా వల్లం తగ్ఫిర్ వ తర్హమ్నా లనకూనన్న మినల్ కాసిరీన్. మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము. నీవు గనక మాకు క్షమాభిక్ష పెట్టి క్షమించకపోతే మేము నష్టపోతాము. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. ఈ దువా ఆదం అలైహిస్సలాం వారు చేసిన దువా. మూడో పవర్ఫుల్ దువా, ఈ దువా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేప కడుపులో ఉన్నప్పుడు చేశారు. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. ఖురాన్ సూర అంబియా సూర నంబర్ 21 ఆయత్ నంబర్ 87 లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక్ ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్. ఓ అల్లా, నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోషుల్లో చేరినవాణ్ణి. సముద్రంలోని చేప కడుపులో ఉన్నప్పుడు ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు ఈ దువాను చేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా స్వీకరించి ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారిని చేప కడుపులోంచి బయటికి తీశాడు. ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు చేసిన దువాను చేసి తనకు కావలసిన అడిగితే అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ దువా చాలా పవర్ఫుల్. ప్రతిరోజు తప్పకుండా ఈ దువా చేయండి. నాలుగో పవర్ఫుల్ దువా, ఈ దువా మూసా అలైహిస్సలాం వారు ఫిరోన్ యొక్క దర్బార్ నుండి వచ్చేసిన తర్వాత అప్పుడు చేస్తారు. ఆ సమయంలో మూసా అలైహిస్సలాం వారికి ఉండడానికి వసతి లేదు, ఒక జాబ్ లేదు, పెళ్లి కూడా కాలేదు. అలాంటి సమయంలో ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు ఈ దువా చేస్తారు. ఈ దువా చాలా పవర్ఫుల్. ఖురాన్ సూర కసస్ సూర నంబర్ 28 ఆయత్ నంబర్ 24 రబ్బీ ఇన్నీ లిమా అంజల్తా ఇలయ్య మిన్ ఖైరన్ ఫకీర్. ఓ అల్లా, నువ్వు నా వద్దకు ఏ మేలును పంపినా దాని యొక్క అవసరం నాకుంది. ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం వారు ఈ దువాను చేస్తారో మూసా అలైహిస్సలాం వారికి పెళ్లి కూడా అయిపోతుంది, ఒక మంచి జాబ్ దొరుకుతుంది, ఉండడానికి వసతి కూడా లభిస్తుంది. ఈ దువా కూడా చాలా పవర్ఫుల్. తప్పకుండా రంజాన్లో ఈ దువా చేయండి. రంజాన్లో చేయవలసిన 5వ పవర్ఫుల్ దువా, ఖలీలుల్లా అల్లా యొక్క స్నేహితుడైనటువంటి ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు ఈ దువా చేసేవారు. ఖురాన్ సూర ఇబ్రాహీం సూర నంబర్ 14 ఆయత్ నంబర్ 40 రబ్బిజ్ అల్ని ముకీముస్ సలాత వమిన్ జుర్రియతి రబ్బనా తకబ్బల్ దువా. ఓ నా ప్రభు, నన్ను నమాజ్ నెలకొల్పేవానిగా చెయ్యి, అదేవిధంగా నా సంతతిని కూడా నమాజ్ చేసేవారిగా చెయ్యి. ఓ ప్రభు, నా ప్రార్థనను ఆమోదించు. కాబట్టి ఈ 5 దువాలు ప్రవక్తలు చేసిన దువాలు, చాలా పవర్ఫుల్. తప్పకుండా రంజాన్లో ఇఫ్తార్ కంటే ముందు తహజుద్లో ఈ దువాలు చేయండి. అల్లా తప్పకుండా మీ దువాలను స్వీకరిస్తాడు. చివరిగా మరొక దువా తెలియజేస్తాను ఆరోగ్యం కోసం. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1554 అల్లాహుమ్మా ఇన్ని ఔజు బిక మినల్ బరసి వల్ జుజామి వల్ జునూని వమిన్ సయిల్ అస్కామి. ఓ నా ప్రభు, తెల్లమచ్చల రోగం నుండి, కుష్టు వ్యాధి నుండి, పిచ్చితనం నుండి, ఇంకా భయంకరమైన రోగాల నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఈ దువా అనేది ఆరోగ్యం కోసం. తప్పకుండా ఈ దువా కూడా చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్నో దువాలు తెలియజేశారు. వాటిలో కొన్ని ముఖ్యమైన వాటే మీ ముందు నేను తెలియజేశాను. మీరు కావాలంటే హిస్నుల్ ముస్లిం చదవచ్చు, దాంట్లో ఎన్నో దువాలు ఉన్నాయి. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లా
మన దువాలని స్వీకరించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.